వాళ్ళు లేట్ చేయకుండా బయలుదేరారు. వెళ్లేదారిలో మందు తక్కువగా దొరుకుతుందని కొంతమంది అక్కడికి వెళ్లారు. మరి ఇంకొంతమంది పక్కనున్న చర్చికి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత వాళ్ళందరూ ఎక్కడున్నారో తెలుసుకోవడానికి ఫోన్ చేస్తే వాళ్ళందరూ ఆటపాటలతో అలసిపోయి బాగా నిద్రపోయారు. రే విజయ్, తిందాం రారా. ఎక్కడ? హోటల్లో రా. మళ్ళీ బయలుదేరేటప్పుడు ఆకలనొద్దు. వద్దు, మీరు వెళ్ళరండి. అన్న ఇక్కడ ఇవ్వండి. కొంచెం త్వరగా తీసుకురండి, ఆకలేస్తుంది. బాబు దోశలు వేడిగా ఉన్నాయా? తీ ఇటు ఇవ్వండి. రై ఇక్కడ ఇవ్వు. మేము ఇక్కడ ఉంటే వాళ్ళకి ఇస్తున్నావేంటి? అన్నా అన్నా, మేము ఇంతమంది ఉన్నాం, కనపడట్లేదా? దోశలు వేడిగా ఉన్నాయా? ఇస్తా, తీసుకొస్తాను, ఉండండి. వాడిని అడగడానికి నువ్వెవర్రా? నువ్వెవరు అడగడానికి? ఏంట్రా గొంతు పెరుగుతుంది? ఇప్పుడు ఏం చేస్తానో చూడరా. ఇప్పుడు మేమెవరో తెలిసిందా? ఓరా, బయలుదేరరా. రే బావా, మన మనీని ఎవరో కొట్టారా? ఎవరు? ఆ హోటల్లో. ఎప్పుడు? ఇప్పుడే. రే అందరూ దిగండ్రా. 12 రండ్రా. ఒక డబుల్ ఆమ్లెట్. బామర్ది, నీకు హాఫ్ బాయిల్డ్ అంటే ఇష్టమా? ఇవ్వడ్రా వీడు. బావా నువ్వు ఇచ్చే. పట్టుకుంటారా వాళ్ళని? ఆగరా రే నీ అబ్బా. ఒక్కొక్కడికి మాడు పగిలిపోయింది. అద్దరు కొట్టారా. ఎంత పెద్ద ఫైట్. కోడిగుడ్లు తల మీద కొట్టి. అవును, అక్కడ ఒక చిన్న హోటల్ ఉంది. ఏది? లేదే, అక్కడ మెట్రో ట్రైన్ వస్తుందంట, అందువల్ల తీసేశారు దాన్ని. కాదురా, ఏదో యాక్సిడెంట్ అయినట్టుందిరా. రే నెంబర్ చూడరా. రే బండి ఆపండి. ఎవరో కారోడు రాంగ్ రూట్ లో వచ్చాడు. గుద్దేసి ఆపకుండా వెళ్ళిపోయాడు. బైక్ మీద ఉన్న అబ్బాయి స్తంభాన్ని గుద్దాడు. గడ్డి మీద పడ్డాడు. పెద్ద దెబ్బలు తగలేదు. వాళ్ళు బయట పడ్డాడు. పెద్దగా దెబ్బలు తగలకపోవడం వల్ల బయటపడ్డాడు. త్వరగా వెళ్ళి ఆ చంద్రుని పిలుచుకుని రండి.